హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భూవి హర్ష యూట్యూబ్ క్రియేట్ 2024. ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మన అందరి ఇళ్లలో ఇలాంటి వేస్ట్ డబ్బాలు చాలా ఉంటాయండి. ఆ డబ్బాలను పడేయకుండా దీని ద్వారానే మనం రూమ్ ఫ్రెషనర్ తయారు చేద్దాం. ఆ మూతలకి ఆ ఫోక్ని వేడి చేసి అలా హోల్స్ లాగా పెట్టుకోండి. నెక్స్ట్ ఆ మూతలకి తీసివేసి అందరి ఇళ్లలో సాల్ట్ ఉందండి, రాక్ సాల్ట్ రెండు ఉంటాయి కదండి. నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. రాక్ సాల్ట్ని వేసుకొని మనకి కంఫర్ట్ ప్యాకెట్లు దొరుకుతాయి కదండి. మనం ఎన్ని రూమ్ ఫ్రెషనర్ డబ్బాలు తయారు చేయాలనుకుంటున్నాం అన్ని ప్యాకెట్స్ తెచ్చుకోండి. కల్లుప్పు వేసి తర్వాత దానిలో కంఫర్ట్ వేసి కలపాలండి. అలా కంఫర్ట్ ఒక ప్యాకెట్ ఒక డబ్బాలోకి ఇంకో ప్యాకెట్ ఇంకో డబ్బాలో వేసి కలుపుకోండి. నెక్స్ట్ నేను శానిటైజర్ యూజ్ చేస్తున్నాం. ఈ శానిటైజర్ ప్లేస్లో డెటాల్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇది దోమలు సన్న సన్న పురుగులు వస్తాయి కదండి, అవి రాకుండా చేస్తుంది. శానిటైజర్ ప్లేస్లో మీరు డెటాల్ అయినా యూజ్ చేయండి. నేనైతే శానిటైజర్ నాకు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. ఒక చిన్న పుల్లతో కానీ లేకపోతే అలా వేలుతో కానీ మొత్తం కలిసేలా కలిపేయండి. కలిపేసి ఆ మూతను మళ్ళీ పెట్టేసి వంటగదిలో కార్నర్స్లో, బాత్రూమ్ కార్నర్స్లో పెట్టుకోండి. మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్స్ అసలు ఏమీ రావు. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఇట్లా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.